రీసెంట్‌గా ఇండియా నుంచి యూఎస్ఏ వస్తున్నటువంటి ఒక మదర్ యొక్క వీసానైతే రివోక్ చేశారు సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో. దానికి గల రీజన్స్ ఏంటి? అండ్ చాలా వరకు కూడా పేరెంట్స్ ఎస్పెషల్లీ యూఎస్ఏ వస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి? అండ్ యూఎస్ఏ నుండి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అండ్ చాలామంది పిల్లలు కూడా చాలా ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తుంటారు. మేబీ ఇమ్మెచ్యూర్ అనలేము. మనీ విషయంలో చాలా వరకు కూడా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళకి టికెట్స్ బుక్ చేసే విషయంలోనే కానియండి, లేకపోతే వాళ్ళకి అసిస్టెంట్‌ని ప్రొవైడ్ చేసే దాంట్లో కానియండి, చాలా వరకు కొంచెం నెగ్లిజెన్సీగా ఉంటది. సో, దాని నుంచైతే ఈ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చాలా టాపిక్స్ కవర్ చేస్తాను. రియల్ లైఫ్‌లో చూసినవి కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, వీడియోస్‌కి కొంచెం పుషప్ ఉంటది అంతే. అండ్ లాస్ట్ టైమ్ నేను ఒకసారి ఒక వీడియో చేశాను. అంటే చాలామంది ఇండియన్స్ వీల్ చైర్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని చాలా వరకు మిస్‌యూజ్ చేస్తున్నారు అని చెప్పి. అంటే మిస్‌యూజ్ చేయడం మీన్స్ ఆల్రెడీ వీళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఎవరైతే నడవలేని పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఇది హెల్ప్ అవుతది. బట్ ఎవరైనా కూడా అది ఫ్రీ సర్వీసే కదా అని చెప్పేసి బుక్ చేసుకుంటున్నారు. సో, ఆ టైంలో ఏమవుతది అంటే మనము అక్కడికెళ్ళిన తర్వాత అసలు ఎవరు కూడా పట్టించుకోరు. అండ్ పేరెంట్స్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేమో ఏమీ కూడా తెలీదు. ఇన్‌కేస్ ఇద్దరు పేరెంట్స్ ఉన్నారనుకోండి, మదర్, ఫాదర్ ఇద్దరు వస్తున్నప్పుడైతే ఒక్కొక్కసారి ఒక్కరే వస్తారు వీల్ చైర్ వాళ్ళు. కొన్నిసార్లయితే అసలు ఎవరు కూడా రారు. అక్కడికెళ్ళి మేము బుక్ చేసాం గదా! అంటే అసలు ఎవరు కూడా పట్టించుకోరు. ఇది చాలా మందికి కూడా ఎక్స్‌పీరియన్స్ ఎదురవుతది. సో, నేను లాస్ట్ టైము చెప్పాను. ఇది చెప్పి మేము ఒకసారి సర్వీస్‌ని బుక్ చేసుకున్నాము అని కూడా చెప్పాను. ఆ టైంలో నాకు చాలా మంది మెసేజెస్ చేశారు. సిస్టర్ ఎవరిని బుక్ చేశారు? ఎలా బుక్ చేశారు? ఇలా పెయిడ్ సర్వీస్ కూడా ఉంటదా? అని చెప్పి. సో, నేను రీసెంట్‌గా మా పిల్లలది స్కూల్ డాక్యుమెంట్స్ తీస్తున్న టైం లోపల నాకు దొరికింది. అంటే మేము అప్పుడు బుక్ చేసుకున్నది. సో, ఇది మీరు చాలా వరకు హెల్ప్ అవుతదని చెప్పి షేర్ చేస్తున్నా. సో, ఇది మేమప్పుడు బుక్ చేసింది ఇది ఎలైట్ ఇది సర్వీసెస్. దాని యొక్క ఫోన్ నంబర్ ఇక్కడ ఉన్నాయి. మాకెంత తీసుకున్నారంటే అప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ చేసాం. ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడ యూఎస్ఏ ఫ్లైట్‌కి 2 టైమ్స్ బుక్ చేసుకున్నాం అన్నట్లు. సో, మాకు హైదరాబాద్ నుంచి అక్కడికి రూ. 2,950 తీసుకున్నారు. అండ్ అక్కడ 5,000 తీసుకున్నారు అంతే. అంటే ఇంచుమించుగా మనకి 8,000 లోపల మంచి సర్వీస్. ఆల్మోస్ట్ మనము ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళక ముందు నుంచి వాళ్ళ దగ్గర నుంచే ఫోన్ కాల్ వస్తది. అండ్ అక్కడ మనల్ని పిక్ చేసుకోవడము. అండ్ ఆ తర్వాత నుంచి వాళ్ళు ఇక మొత్తం మనం ఫ్లైట్ ఎక్కే వరకు మనకు కావాల్సిందంతా చూసుకుంటారు. నాకు బాగా నచ్చింది ఆ సర్వీస్. నేను ఆల్రెడీ చెప్పా కదా! వేరే పేరెంట్స్ ఉన్నారు. సో, వాళ్ళకి కూడా హెల్ప్ అడిగాను నేనే. చేస్తారా అంటే ఫ్రీగానే చేశారు వాళ్ళకి కూడా. అంటే ఒక కార్ట్ వస్తది కదా! మనల్ని ఎక్కించుకోవడానికి. అందులోపల ఫ్రీగానే వాళ్ళని కూడా కూర్చోబెట్టుకున్నారు. సో, బానే అనిపించింది నాకు సర్వీస్. చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. మేము ఇదెప్పుడు బుక్ చేసాము? చాలా సంవత్సరాలయింది. మేబీ ఇప్పుడు ప్రైజెస్ ఏమన్నా పెరిగాయా లేదా అనేది తెలీదు. సో, ఇది మేము ఇక్కడ ఫోన్ నంబర్ ఉంది. నేను అందుకే అంతగా చూపించట్లా. సరే. ఇక్కడ పైన వాళ్ళ ఫోన్ నంబర్ ఉంది చూడండి. ఇక్కడ ఎలైట్ సర్వీసెస్ అని. సో, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నంబర్‌కి కాల్ చేసి తీసుకోవచ్చు. చాలా సంవత్సరాలయింది. ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఏంటో నాకైతే అంత ఐడియా లేదు. మనమైతే వాళ్ళ యొక్క వీసా ఎందుకు రివోక్ చేశారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా షేర్ చేశాను మీకంతే. వాళ్ళు ఇండియా నుంచి యూఎస్ఏకి వస్తున్నారు. మధ్యలో సింగపూర్‌లో అండ్ అక్కడైతే వాళ్ళ వీసా అయితే రివోక్ చేయబడింది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైము యూఎస్ఏకి వచ్చినప్పుడు 2 డేస్ ఎక్స్‌ట్రాగా చేశారంట. అంటే ఓవర్ స్టే చేశారన్నట్లు దాని అర్థం. సో, 2 డేసే కదా! ఏమవుతుంది అనంటే యూఎస్ఏస్ రూల్స్ అనేవి తప్పకుండా పాటించాలి. 2 డేస్ కాదు. ఒక 1 అవర్ డిలే అయినా కూడా తప్పకుండా దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటది. సో, యూఎస్ గవర్నమెంట్ దృష్టిలో చట్టాలు ఎవరికీ చుట్టాలు రారో ఏదో అంటారు కదా! సో, అలాంటిది తప్పకుండా అమెరికాకి వర్తిస్తది కాబట్టి ఎవరు మన చుట్టాలు కాదు. తప్పకుండా మనము అట్లా ఓవర్ స్టే చేస్తూ కూడా యూఎస్ఏలో ఉండకూడదు. వాళ్ళకి చాలా వరకు షాకింగ్‌గా ఉందంట. అదేంటి మనకు ఆల్రెడీ వీసా అంటే పేరెంట్స్‌కి 10 ఇయర్స్ ఉంటది కదా! సో, వస్తూ వెళ్తూ ఉండొచ్చు కదా! కామన్‌గా అని అనుకుంటే సో, దానికి కూడా చాలా వరకు రూల్స్ ఉంటాయి. అండ్ మనకి వ్యాలిడ్ I-94 ఉన్నంత వరకే యూఎస్ఏలో ఉండాలి. వన్స్ అది అయిపోయింది అని అనుకోండి, తప్పకుండా కూడా యూఎస్ఏని వదిలేసి ఎళ్ళాల్సింది ఉంటది. సో, చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఒకటి మేబీ లాస్ట్ టైమ్ మరి వాళ్ళొచ్చినప్పుడు ముందే రిటర్న్ టికెట్ బుక్ చేసుకోలేదా అనేది మనకి క్లారిటీగా లేదు. ఇన్‌కేస్ బుక్ చేసుకోకుండానే వచ్చారేమో, అందుకోసమే 2 డేస్ అయినా కూడా ఎక్స్‌ట్రాగా స్టే చేసి వెళ్లారేమో. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఇదే. అంటే వచ్చేటప్పుడు కొంచెము ముందే రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడం. ఒకప్పుడు ఇండియాలో కూడా చూసేవాళ్ళండి బాబు. వీళ్ళు సింగపూర్ వరకు వచ్చారు గానీ ఇప్పుడు ఇండియాలో అంతగా చూడట్లే. అంటే అసలు వీళ్ళు సింగపూర్ వరకు ఎలా వచ్చారు? ఫస్ట్ అసలు ఇండియాలో వచ్చేటప్పుడు చెక్
చేస్తారు కదా అనంటే, ఇప్పుడు ఇండియాలో చాలా వరకు కూడా మనం చూస్తున్నాం. కొంతమందయితే అసలు యూఎస్ఏకొచ్చి యూఎస్ఏలో దిగిన తర్వాత డిపోర్ట్ అయ్యి ఎళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం వీడియోస్ కూడా చేసాం కదా! సో, ఈ మధ్యలో ఇండియాలో ఒకప్పుడైతే చెక్ చేసేవాళ్ళు. అసలు రిటర్న్ టికెట్ లేదనుకున్నా కానియండి, లేకపోతే ఇంకా చాలా వరకు మంచిగా చెక్ చేసి వాళ్ళని అక్కడే చాలా వరకు ఫ్లైట్ ఎక్కనీయకుండా చేసేవాళ్ళు. మీకివన్నీ ఉంటేనే ఫ్యూచర్‌లో అంటే మీరు ముందు ముందు యూఎస్ఏకి వెళ్ళే రూట్‌లో ఏం ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేవాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో అంతలా చూడట్లేదేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎతిహాడ్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి. మనం ఆ ఫ్లైట్ అనుకోండి దుబాయ్‌లో జరుగుతది మనకి. అంటే మనము ఎయిర్‌లైన్స్ డిఫరెంట్‌గా ఉంటది. సో, ఎయిర్‌లైన్స్‌ని బట్టి మనకి ఇప్పుడు ఎతిహాడ్ అయితే మనకి దుబాయ్‌లో ఇలా ప్రాసెస్ అనేది ఉంటూ ఉంటది గదా! సో, మేబీ ఇలా సింగపూర్‌లో నుంచి వాళ్ళొచ్చేటప్పుడు అక్కడ తట్టుగా చెక్ చేసుంటారు. సో, మీరు లాస్ట్ టైమ్ యూఎస్ఏకి వచ్చినప్పుడు 2 డేస్ ఎక్స్‌ట్రాగా ఓవర్ స్టే చేశారు కాబట్టి మీ వీసా రివోక్ అయింది అని చెప్పి. సో, ఇప్పుడు మళ్ళీ ఇండియాలో అక్కడికెళ్తే మళ్ళీ చెప్పాలి. ఇలా రీజన్ మాది అని చెప్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు వీసా ఇస్తారులెండి కానీ, అంత ఇగ పెద్ద టెన్షన్ ఉంటది కదా! మామూలుగా ఇప్పుడు అపాయింట్‌మెంట్స్ దొరకడమే పెద్ద తలనొప్పిగా ఉంటది. సో, అందుకోసమే తప్పకుండా రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలి. అండ్ వచ్చేటప్పుడు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. అండ్ యూఎస్ఏకి రాగానే మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా తప్పకుండా వాళ్ళకుండాలి. అండ్ ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ మేబీ చూసే ఉంటారు. యూఎస్ఏకి వచ్చినటువంటి 2 డేస్‌లోనే వాళ్ళ అబ్బాయిది గృహప్రవేశానికి అని చెప్పి యూఎస్ఏకి వచ్చారు. వెంటనే హార్ట్ స్ట్రోక్ తోటి వాళ్ళ నాన్న చనిపోయారు. ఒకతను అండ్ సోషల్ మీడియాలోనే చూసాంలెండి గానీ అది కూడా న్యూస్. సో, దానివల్లన ఏంటి అంటే ఆ తర్వాత వాళ్ళు మనీ ఫండింగ్ రైజ్ చేయడము, ఆ టైం లోపల చాలామంది నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారు యూఎస్ఏలో పీపుల్ గూడా. అదేంటి మీరు ఓన్ హౌస్ కొనుక్కొని దాని గృహప్రవేశానికి పేరెంట్స్‌ని పిలిపించుకోవడానికి ఏమీ లేదు. యూఎస్ఏలో హౌస్ కొనడానికి మీకేమీ లేదు కానీ వాళ్ళ బాడీని ఇండియాకి పంపేయడం మాత్రము ఫండ్స్ ఎలా రైజ్ చేస్తున్నారని చాలామంది దాని మీద సీరియస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే మనకి తప్పకుండా ఇన్స్యూరెన్స్‌లనేవి ఉండాలి. మేబీ లోన్ పెట్టుకొని కొనుక్కొని ఉండొచ్చు ఇల్లు అది వేరే విషయం లేండి గానీ, ఆ తర్వాత మళ్ళీ మనీ అనేది చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతూ ఉంటది కాబట్టి ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కానియండి, మెడికల్ ఇన్స్యూరెన్స్ కానియండి ఇవి తప్పకుండా మనకు ఉండాల్సినవి. అవి కూడా చేపించుకోవాలి. అండ్ ఒకవేళ మీకు రిటర్న్ టికెట్ లేదు. సో, వచ్చిన తర్వాత వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఒక 2 వీక్స్ ముందు ఈవెన్ 1 వీక్ ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. అట్‌లీస్ట్ 1 వీక్ ముందైతే ప్లాన్ చేసుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతది. ఏముందిలే పిల్లలతో ఆడుకుంటాము, ఒక 2 రోజులుంటాము, 2 డేస్, 3 డేస్ అని చెప్పి ఎక్స్‌ట్రా ఉండి, ఏమవుతుందిలే 2 డేస్‌కి ఎవరు పట్టించుకుంటారు అంటే ఇలాంటివే ఎదురవుతూ ఉంటాయి. ఇంత నయం జైల్లో పెట్టలేదు. కొన్ని సినారియోస్ అవి కూడా ఉన్నాయి తెలుసా? ఓవర్ స్టే చేశారు 2 డేస్ అని చెప్పేసి జైల్లో పెట్టిన సినారియోస్ కూడా ఉన్నాయి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో. సో, తప్పకుండా ఇట్లా ఓవర్ స్టే అనేది అది ఎవ్వరికీ కూడా మంచిది కాదు. ఈవెన్ ఈ పేరెంట్స్ అనే కాదు వీసా హోల్డర్స్‌కి కూడా. అంటే ఇప్పుడు మనది డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు వర్కింగ్ వీసాస్ డిఫరెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది పిటిషన్ ఎక్స్‌పైరీ అయిపోయిందంటే దానిని బేస్ చేసుకొని మనకు I-94 ఇస్తారు. సో, ఇప్పుడు మనము మళ్ళీ ఎప్పుడైతే ఎక్స్‌టెన్షన్స్ అప్లై చేస్తామో ఆ టైంలో మనకి I-94 అనేది యాజ్ యూజువల్‌గా వస్తది. ఇన్‌కేస్ మనది వీసా దాంట్లో ఎక్స్‌పైరీ అయిపోతే ఇండియాకెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకెళ్ళి ప్రాసెస్ చేసుకోవాల్సిందుంటది. బట్ మనకిక్కడ వర్క్ ఆథరైజేషన్ ఉన్నన్ని రోజులు వ్యాలిడ్ I-94 అయితే వ్యాలిడ్‌లోనే ఉంటది మనకి. అంటే మన పిటిషన్ బేస్ చేసుకొనే వస్తది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H-1B వీసా వాళ్ళనుకోండి. సో, వాళ్ళకి ఆల్రెడీ ఒక 6 ఇయర్స్ ఉంటది వీసా. ఆ తర్వాత హ్మ్, ఇగ నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఉంటూ ఉంటది అది. ఈవెన్ L-1 వీసాస్ అనుకోండి. వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటది. L-1A అండ్ L-1B ఇట్లా 7 ఇయర్స్ ఉంటది. అండ్ ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఇట్లా వీసాకి చేంజ్ అయిపోవాలి. అంటే ఇప్పుడు L-1 నుంచి H-1కి చేంజ్ అవుతే మళ్ళీ నెక్స్ట్ రొటీన్ ప్రాసెస్ అనేది ఉంటది. లేదు అని అనుకోండి వాళ్ళది 5 ఇయర్స్‌కే వీసా ఒకవేళ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇండియాకెళ్ళి ఒక 1 ఇయర్ కూలింగ్ పీరియడ్‌లో ఉండేసి ఆ తర్వాత మళ్ళీ యూఎస్ఏకి రావాల్సిందుంటది. వెంటనే మళ్ళీ కంపెనీ మాకు ఆఫర్ చెయ్యదనుకోండి ఆఫ్‌కోర్స్ 1 ఇయర్ కూలింగ్ పీరియడ్ అనేది ఉంటది. మాకప్పుడు అలానే ఉండేది. 1 ఇయర్ కూలింగ్ పీరియడ్ మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అట్లా ఉండేది. సో, ఇలా ఒక ప్రాసెస్ అనేది ఉంటది ప్రతి వీసాకి. అలా పేరెంట్స్‌కి ఏంటంటే ఒక 10 ఇయర్స్ వీసా ఉంటది. ప్రాపర్‌గా వచ్చి వెళుతూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ ఇందులో కూడా బీ1 వాళ్ళకి 6 మంత్స్ అని, బీ2కి 3 మంత్స్ ఇలా డిఫరెంట్‌గా ఉంటదిలెండి. అండ్ మీరు సరే ఎలాగో కదా అని చెప్పేసి మళ్ళీ 6 మంత్స్ ఉండి మళ్ళీ ఇండియాకెళ్తాము. ఒక 10 డేస్ ఇండియాలో ఉండి మళ్ళీ వస్తాము అంటే అప్పుడు మళ్ళీ డ్యూరేషన్ అనేది తక్కువగా ఇస్తూ ఉంటారు. సో, ఇట్లా డిఫరెంట్‌గా చాలా వరకు ఉంటాయి. బట్ ఏది ఏమైనా కూడా ఓవర్ స్టే అనేది ఎప్పుడైనా కూడా ఇబ్బందిని కలిగిస్తది. ఇప్పుడు పాపం దానిని బేస్ చేసుకొని ఆవిడకి ఎంత టెన్షన్ అయ్యి ఉంటది. ఆవిడ వాళ్ళ కూతురుతో కలిసొస్తుందంట. సో, మేబీ ఆవిడ ఈ రిటర్న్ ఎళ్లి మళ్ళీ ఇండియాలో డ్రాప్ చేయాలా ఆవిడని, మళ్ళీ ప్రాసెస్ చేపించుకొని తీసుకురావాలా? అండ్ అదంతా కూడా చాలా వరకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉంటది కాబట్టి డెఫినైట్‌లీ ఓవర్ స్టే చేయడము ఇలాంటిది
చాలా వరకు పెద్ద ఇంపాక్ట్‌ని ఇస్తది. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్‌ని చాలా వరకు ఫాలో అవుతది కాబట్టి. అండ్ రిమైనింగ్ చిన్న చిన్న థింగ్స్ అంటే దెన్ ఓకే. అంటే ఏదైనా అనవసరంగా ఏమైనా తీసుకొనొస్తున్నా కానియండి, అసలు యూఎస్ఏలో అన్నీ దొరుకుతాయి. నిజం చెప్పాలంటే ఇండియాకి మించి అన్నీ దొరుకుతాయి. బట్ కొంచెం కాస్ట్‌లీ అంటే ఇక్కడ డాలర్‌ని బట్టి, డాలర్ల సంపాదనను బట్టి వాటి యొక్క ప్రైజెస్ ఉంటాయిలెండి. కానీ చాలామంది పేరెంట్స్ అన్నెసెసరీ థింగ్స్ తీసుకొస్తుంటారు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తది. బాత్రూమ్‌లోకి మగ్గు తెచ్చుకుంటారు, షాంపూస్ తెచ్చుకుంటూ ఉంటారు. ఐ డోంట్ నో. అంటే ఇక్కడ కూడా ఉంటాయి కదా! మళ్ళీ వాళ్ళ యొక్క పిల్లలు 10 ఇయర్స్, 12 ఇయర్స్ నుంచి యూఎస్ఏలోనే ఉంటూ ఉంటారు. బట్ ఇక్కడ దొరకవు అంటే ఓకే. బట్ ఎందుకో వాళ్ళు ఎక్స్‌ట్రా లగేజ్ పెట్టుకొని మరి ఆ లగేజ్‌కి 7,000 6,000 పెట్టి మీరా షాంపూలు, కాటుక డబ్బాలు ఇలాంటివి తెచ్చుకుంటారు. నేను చాలా సార్లు చెప్పాను ఆంటీ వాళ్ళకి. సరే ప్రేమ అంటారు. ఏం ప్రేమ వేస్ట్ కదా! ఇంకా కొంతమంది పిల్లలేంటి అంటే రిటర్న్ టికెట్స్ ఇప్పుడెందుకులే బుక్ చేయడము. నెక్స్ట్ మంత్ అయితే కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఆ నెక్స్ట్ మంత్ అయితే ఇంకొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ప్రైజెస్ తగ్గినప్పుడు బుక్ చేస్తాంలే అని అంటూ ఉంటారు. ఈవెన్ బయట సర్వీసెస్ అది నేను ఇంతకుముందు చెప్పా కదా! మనకి వచ్చేటప్పుడు వీల్ చైర్ అసిస్టెన్స్ దానికి కూడా ఏదో ఫ్రీగా ఉంది కదా! మనకి అక్కడ ఉంటదన్నట్లు ఈ ఏజ్ దాటిందంటే ఫ్రీ అని చెప్పేసి ఊరికనే ఫ్రీ అని నొక్కుతారు. వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే అది మినిమమ్ కేటగిరీస్ అవి కాబట్టి వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే. మేము మీరు వీల్ చైర్ బుక్ చేసామని వీళ్ళు చెప్తారు. వాళ్ళు ఓకే అనుకోని నమ్మేసొస్తారు. అక్కడ ఎవడు పట్టించుకోడు. ఇంక వాళ్ళని బతిమలాడుకుంటూ, వీళ్ళని బతిమలాడుకుంటూ వస్తారు. సో, ఇలాంటి సినారియోస్ చాలా కూడా ఉంటాయి కాబట్టి పేరెంట్స్ చాలా వరకు కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ ఏముంది పెద్ద మహా వింత రానియండి. సో, వచ్చిన తర్వాత ఎంత ఇండియాకెళ్ళాక వాళ్ళు మళ్ళీ గొప్పలు గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఎలా ఉంటది సిట్యుయేషన్ అని అన్నీ తెలుసు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తది. జస్ట్ ఇండియన్ స్టోర్స్ దగ్గర చిన్న రాళ్ళేసుకొని కూర్చుంటా ఉంటారు ఉదయం నుంచి. ఎందుకంటే ఇండియన్స్ వచ్చిపోతుంటే మాట్లాడుకుంటూ ఉండొచ్చు గదా! అని చెప్పేసి. మళ్ళీ ఇండియాకెళ్ళిన తర్వాత అలా ఉంటదక్కడ అని చెప్పరు. ఇంకా ఏదో ఫారెన్‌లో సెటిల్ అయినట్టుగా కొంచెం ఆఫ్‌టర్‌ఆల్స్ ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంటే బయట సమాజంలో వాల్యూ ఉండట్లేదులెండి. అందుకోసమే చాలామంది ఇక్కడ ఏమీ లేదని తెలిసినా కూడా చాలా గొప్పలు గొప్పలు చెప్తా ఉంటారు. ఓకే. ఇంకా మీ పిల్లల శాలరీస్ ఎంత? ఎన్ని సంవత్సరాలయిందొచ్చి? ఇల్లేమన్నా కొన్నారా? ఇలాంటివి మళ్ళీ అడుగుతూ ఉంటారు అక్కడ కూర్చొని. నేను చాలా మందిని చూస్తూ ఉంటానిక్కడ. ఆఫ్‌కోర్స్ ఇంకేం చేస్తారు వచ్చాక టైమ్ పాస్ అటు రానియండి. సో, వచ్చిన వాళ్ళు వచ్చారు కానియండి. ఓవర్ స్టే చేయకుండా ఉంటే ఇట్స్ బెటర్ ఫర్ మీకైనా ఈవెన్ పిల్లలకైనా కూడా. సో, ఇంతే అండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.